నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అయితే ప్రతి నెల ఏకాదశి అనేది రావడం మనకి కామన్, కానీ ప్రతి దానికి ఒక విశిష్టత, దానికి సంబంధించిన పేరు కూడా ఉంటుంది. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు శేషగిరిరావు గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసింది. నమస్కారం గురుగారు. గురుగారు, అయితే 25వ తేదీన ఏకాదశి వస్తుంది. మనం మాట్లాడుకున్నట్టే ఇంతవరకు మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం. బట్ అయితే ఇప్పుడు ఈ ఏకాదశిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఈ టైంలో చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి? తప్పకుండా మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు రావటం అనేది అయితే ఉంటుంది. ఏ ఏకాదశికి ఆ ఏకాదశికి ఒక విశిష్టత అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈసారి మరి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన, అది ఇప్పుడు ఉన్న కలియుగంలో దేవుడు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నాడు వస్తాం. సో శనివారంతో కూడిన ఏకాదశి అనేది ఒకటి. తర్వాత శనికి మనము ఉపయోగించేది ఏదైతే తిలలు అనేది, అంటే నువ్వులు అంటాం తెలుగులో. సో షట్తిలా ఏకాదశి అంటే పూర్తిగా శనితో సంబంధం ఉండి శనివారమే రావటం అనేది ఈ ఏకాదశికి చాలా విశిష్టమైనది. ఈ షట్తిలా ఏకాదశి అనేది దీని పేరు. సో షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. అంటే ఈ నువ్వుల్ని 6 రకాలుగా వినియోగించి చేసుకునేది ఈ షట్తిలా ఏకాదశి. సో షట్తిలా ఏకాదశి అనేది 6 రకాలుగా ఎలాగా అనేది ఒకటి. ఫస్ట్ ఏంటంటే, ఒక పేద మహిళ తను పడుతున్న ఆర్థిక బాధల నుంచి బయటకు పడడానికి కోసం అని చెప్పి విష్ణువుని పూజిస్తే, అప్పుడు విష్ణువు తిలలు దానం ఇవ్వమంటాడు ఆమెకి. అప్పుడు తిలలు దానం ఇస్తే ఆమెకి స్వర్గలోక ప్రాప్తే కాకుండా ఇక్కడ ఏ లోకల్లో సౌఖ్యాలన్నీ కూడా అనుభవించడం అనేది జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఇహపర సౌఖ్యాల కోసం ఈ షట్తిల ఏకాదశి అనేది ఆమె కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇందాక చెప్పాను, ఈ తిలల్ని ఇవాళ 6 రకాలుగా వినియోగించాలట. ఒకటి, పొద్దునే మనము నువ్వుల నూనెతో స్నానం చేయటం అనేది, అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయటం అనేది, అది ఒకటైంది అక్కడికి. రెండోది, ఈ నువ్వుల్ని బాగా పేస్ట్ లాగా చేసేసి ఒళ్ళంతా కూడా లేపనంగా రాసుకోవాలి ఈ స్నానం చేసే ముందు. అక్కడికి 2 అయ్యాయి. తర్వాత ఇదే రోజు తెలలు కలిపిన నీటిని పెద్దలకి మనము ఉదకంలా సమర్పించాలన్నమాట. అక్కడికి తిలోదకాలు అంటాం వాటిని. అక్కడికి 3 అయ్యాయి. తర్వాత 4వది వచ్చేప్పటికి ఏంటంటే, ఈరోజు ఈ తిలలతో, అంటే మనం తినే భోజనం ఉంటుంది కదా, ఆ భోజనంలో నువ్వు పొడి కానీ లేదా కొద్దిగా నువ్వులు, తెల్ల నువ్వులు కలిపి అన్నం భుజించడం కానీ, అది తిలాహారం. ఆ రకంగా 5 అయ్యాయి. సో 6వది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ తిలలతో కూడిన ఆర్గ్యాన్ని సూర్యుడికి సమర్పించటం, లేదా ఇదే రోజు మనం తైలాభిషేకం శనికి చేసుకోవటం. ఈ రకంగా 6 రకాలుగా ఈ నువ్వులని ఈ రోజు వినియోగించాలి. ఒకటే రోజు అంటే షట్తిల ఏకాదశి అంటే అయిపోయేది ఇవన్నీ ఎంతంత పనులు. పొద్దున్న లేవటమే లేపనం చేసాం, తర్వాత స్నానం చేసాం, తర్వాత తిలోదకాలు ఇచ్చాం, తర్వాత ఆర్గ్యం ఇచ్చాం, తర్వాత తిలాహారం భుజించాం. అవకాశం ఉంటే మధ్యలో తైలాభిషేకం చేసుకుంటే తైలాభిషేకం చేసుకుంటాం, లేదా ఏదైనా సరే నువ్వుల్ని దానం ఇవ్వటం. ఇవాళ బ్రాహ్మడికి నువ్వుల నూనె కానీ, తర్వాత నువ్వులు కానీ దానం ఇవ్వటం. ఈ 6 రకాలైన క్రతువుల్ని ఈరోజు ఆచరించితే మనకి అనేక రకాలైన పుణ్యాలు లభించడం అనేది ఉంటుంది. అది తర్వాత ఈరోజు మనం ఏదైనా సరే శనికి సంబంధించి చేసుకోవటం కూడా, అంటే ఏకాదశి అనేది విష్ణువుకి సంబంధించింది అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రధాన ఉద్దేశం అంతా కూడా ఏంటంటే, శని నుంచి వచ్చే బాధలన్నీ కూడా తప్పించకుండా విష్ణువుని పూజించడం. దాంతో పాటు శనివారం వచ్చింది కాబట్టి మరింత ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది కూడా ఉంది. కనుక ఇక్కడ మనకి జీవితంలో కావాల్సిన అన్ని రకాల సౌఖ్యాలు అనుభవించడం, మనకి అడుగడుగున ఎదురవుతున్న ఒడిదొడుకుల నుంచి తప్పించుకుంటాం. ఆ రకంగా మనం చేయాలి. సో ఈ రోజు మనం ఏదైనా సరే ఒక మంత్రాన్ని పఠించాలి అనుకుంటే కనుక, తిలరూపేణ విష్ణవే సర్వపాప హరాయ నమః. తిలరూపేణ విష్ణవే సర్వపాప హరాయ నమః.
ఇది ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కనీసంలో కనీసం శని అంకె 19 సార్లు కనుక కనీసంలో కనీసం 19 సార్లు చదువుకుంటే కనుక మంచిది. అలాగే మనం ఏంటంటే ఈ రోజు ఇందాక చెప్పుకున్న నువ్వులకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ రోజు మనం ఏదైనా సరే విష్ణువుకి ప్రసాదంగా పెడదాము అనుకుంటే కనుక చిమ్మిలి అంటాం కదా, నువ్వులుండ. ఆ నువ్వులుండని దానంగా మనం ప్రసాదంగా పెట్టడం అనేది ఒకటి. ఇవి కూడా తెలియకపోతే కనుక అంటే మనం దేవుడితో నమ్మినా నమ్మకపోయినా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక కొద్దిగా బెల్లము, నల్ల నువ్వులు చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఏదైనా సరే మొక్కల దగ్గర లేదా మనకి ఏదైనా సరే చీమలు అవి ఎక్కువ ఉంటాయి అనుకుంటే అక్కడ వేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. ఆ రకంగా ఈ సత్యల ఏకాదశిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే వారి జీవితంలో ఉండే కష్టాల నుంచి నివారణ లభించడం అనేది ఉంటుంది. కనుక ఆ రకంగా ఆ ఏకాదశిని అయితే చేసుకోవాలి. గురువు గారు, అంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది కొత్తగా చూసే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనకి ఎన్నిసార్లు చెప్పొచ్చో చెప్తున్నారండి, అంతా బానే ఉంది, కానీ ఏ సమయంలో మనం ఏదైనా నామాన్ని స్మరించేటప్పుడు చేస్తే ఎక్కువ మనకి దాని ఫలితం వస్తుందంటారు? ఏదైనా పర్టికులర్ సమయం, ఈ సమయంలోనే మంచి ఫలితం వస్తుంది అని అంటారు కదా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్తారా అని అంటే అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే అన్ని అంటే ఒక దీంతో మనం పండగతో వీటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే ఎప్పుడైనా సరే అది ప్రాతకాలం అనేది చాలా శీఘ్రంగా ఫలించడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ సరే కొన్నిసార్లు ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి పొద్దునే లేచి స్నానం చేయటం ఇలాంటివి కుదరకపో పద్ధతి ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా సరే విష్ణువుని మీరు పూజించాలి అంటే ఇప్పుడు మనం చెప్పేది దాంట్లో ఇవాళ విష్ణువు గురించి కదా, ఈ విష్ణువుని పూజించేప్పుడు ఎప్పుడైనా సరే 10 నుంచి 12 చాలా మంచి కాలం. సో అదే శివుణ్ణి ఆరాధించడానికి అయితే పొద్దున అనువైన కాలం 6 నుంచి 8. శివుడికి సంబంధించి మనం చెప్పామంటే పొద్దున 6 to 8. అదే విష్ణువుకి సంబంధించి అంటే విష్ణు అంటే లక్ష్మీదేవి కూడా, అలాగే అక్కడ శివుడు అంటే పార్వతి కూడా. సో 6 to 8 శివుడికి సంబంధించిన ఆరాధన, 10 to 12 విష్ణువుకి సంబంధించిన ఆరాధన. ఇలా కాకుండా ఏదైనా సరే తామసిక దేవతలు ఉంటారు, అంటే మనం ఏదైనా ఇప్పుడు నవరాత్రులు ఇలాంటివన్నీ రాత్రులు ఎక్కడ ఎలాగో, సో సాయంకాలం ప్రదోష సమయం దాటాక చేసుకోవటం అనేది ఆ రకంగా కాబట్టి సరిపోతుంది. సో ఆ రకంగా చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఇంతవరకు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఒక చక్కటి వివరణ అయితే అందించారు. ఏ సమయం అనేది మంచిదో, ఎవరికి కూడా మంచిదో కూడా చాలా చక్కగా వివరించారు. నిజంగా గురుగారు ధన్యవాదాలు.